తెలంగాణలో గత నెల రోజులుగా ఎస్ఐఆర్ ప్రక్రియ జరుగుతుంది. అయితే తెలంగాణలో ఓటర్ల జాబితా కోసం దాన్ని రివిజన్ కోసం అని చెప్పేసి ఈ ప్రాసెస్ అయితే చేస్తున్నారు. మరి ఎస్ఐఆర్ ప్రాసెస్లో ఎందుకు ఇంత ఆలస్యం అవుతుంది? అయితే రాష్ట్రంలో దాదాపు 92 లక్షల మందికి నోటీసులు ఇవ్వాల్సి ఉంది. దానికి సంబంధించిన కరెక్షన్ల కోసం ఈ నోటీసులు అయితే ఇస్తారు. అయితే ఈ 92 లక్షల మందికి నోటీసులు ఇవ్వడంలో ఎందుకు ఇంత ఆలస్యం జరుగుతుంది? ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ వెనుక ఉన్న అసలు కారణం ఏంటి? అసలు దీని వెనకాల ఏం జరుగుతుంది? అయితే ప్రస్తుతం ఓటర్ల జాబితాతో 2002లో ఉన్న ఓటర్ల జాబితాతో వాళ్ళ వివరాలు కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చెప్పేసి వాళ్ళైతే దాన్ని చూస్తున్నారు. సో ఇవి రెండు కంపేర్ చేసి చూసే వరకు చాలా టైం టేకింగ్ ప్రాసెస్గా మారింది. ఎందుకంటే ఓటర్ల జాబితా చాలా ఎక్కువ సంఖ్యలో ఉంది. అయితే అదే టైంలో ఎన్యూమరేషన్ ఫామ్లో ఉన్న వివరాలు అవన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది కూడా వాళ్ళు ఒకసారి పరిశీలిస్తున్నారు. అంటే అప్పుడు ఉన్న ఓటర్ లిస్ట్లో ఉన్న వివరాలు, ఇప్పుడున్న లిస్ట్లో ఈ ఎన్యూమరేషన్ ఫామ్ ఇవన్నీ కూడా కలిపి ఒకసారి కంపేర్ చేసి చూడడం వల్ల ఇదంతా కూడా లేట్గా జరుగుతుంది. సో ఇదంతా కేవలం ఓటర్ల లిస్ట్ తీసుకొని ఏదో నోటీసులు ప్రింట్ చేసి ఇచ్చే ఫార్ములా కాదు. ముందుగా వాళ్ళ డేటాలో ఉన్న వివరాలను పోల్చి చూడాలి. దాన్ని పాత డేటాతో కంపేర్ చేసి చూడాలి. సో ఇవన్నీ చూసే ప్రాసెస్లో ఈ రెండు డేటాలతో అంటే పాత డేటాతోని కొత్త డేటాతోని ఏవైనా మిస్ మ్యాచెస్ అవుతున్నాయా, వాళ్ళ వివరాల్లో కానీ ఏమైనా తేడాలు ఉన్నాయా అనేసి పోల్చి చూస్తారు. సో ఏవైనా కరెక్షన్స్ ఉంటే, ఏవైనా తేడా కనిపిస్తే సో అవన్నీ కూడా ఒక లిస్ట్ తయారు చేస్తారు. సో అంటే వాళ్ళకి మళ్ళీ ఆ ఫామ్స్ ఇచ్చి మళ్ళీ నోటీసులు ఇచ్చి ఇవన్నీ కరెక్షన్స్ ఉన్నాయి, సో కరెక్షన్స్ ఉన్నాయి, ఇవి చేసుకోవాలి అని చెప్పి వాళ్ళకు ఒక లిస్ట్ తయారు చేస్తారు. సో ఈ డేటా మొత్తం ఇంత ఎక్కువ స్థాయిలో డేటా ఉండడం, సో పాత వివరాలను మళ్ళీ కొత్త వివరాలను అలాగే ఉన్నాయా లేదా ఏవైనా మారాయా, కొన్ని ఓట్లు అంటే లెక్కలోకి వస్తున్నాయా లేదా అనేసి కూడా వాళ్ళు పరిశీలిస్తున్నారు. అయితే ఇంత భారీ స్థాయిలో డేటాను ఒకసారిగా ప్రాసెస్ చేయడంలో అంటే ప్రింట్ చేయడానికి ప్రాసెస్ చేయడంలో సాఫ్ట్వేర్లో సాంకేతిక లోపాలు కూడా వస్తున్నాయి. అంటే ఇంత హ్యూజ్ స్థాయిలో డేటాని మనం సాఫ్ట్వేర్లో ఇన్స్టాల్ చేసి అక్కడి నుంచి ప్రింట్ చేసుకోవాలంటే కొంచెం వరకు సాఫ్ట్వేర్ ప్రాబ్లమ్స్ కూడా మనకి రేజ్ అవుతున్నాయి. దానికి తోడు నోటీసుల ప్రింటింగ్లో కూడా కొన్ని వివరాలు అటు ఇటు అవ్వడం, అలాగే ఆ ప్రింటింగ్ ప్రాసెసింగ్లో కూడా కొన్ని సాంకేతిక లోపాలు రావడం వల్ల ఈ ఎస్ఐఆర్ ఫామ్స్ నుంచి తీసుకున్న నోటీసులు ఇవ్వడానికి ఆలస్యం అవుతుంది. అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే హైదరాబాద్తో పాటు కొన్ని ప్రాంతాల్లో ఈ ఎస్ఐఆర్ ఫామ్స్ అవన్నీ ప్రక్రియ కూడా చాలా స్లోగా నడుస్తుంది. భారీ స్థాయిలో డేటా ఉండడం, వాటి కరెక్షన్స్ చూసుకోవడం, అవన్నీ కంపేర్ చేయడం, అలాగే ప్రింటింగ్లో ఇంకా ప్రింట్ చేసేటప్పుడు ఉండే ఈ సాంకేతిక లోపాల వల్ల ఇదంతా కూడా మన హైదరాబాద్తో పాటు కొన్ని ప్రాంతాల్లో నెమ్మదిగా సాగుతుంది. అయితే ఇక్కడ ఓటర్లు బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఎస్ఐఆర్ నుంచి మనకి ఎస్ఐఆర్ ఫామ్ నుంచి ఏదైనా నోటీస్ వస్తే మన ఓట్ రద్దయిపోయిందేమో, మన ఓట్ క్యాన్సిల్ అయిపోయిందేమో అని చెప్పి కొంచెంమంది ప్రజలు ఆందోళనకి గురవుతున్నారు. సో అట్లా వాళ్ళు కంగారు పడాల్సిన అవసరం లేదని అధికారులు చెప్తున్నారు. అయితే ఏవైతే కరెక్షన్స్ కోసం మనకి నోటీస్ ఫామ్స్ ఇస్తున్నారో దాంట్లో మన నేమ్ కరెక్షన్ కానీ అంటే మన చిన్న చిన్న స్పెల్లింగ్ మిస్టేక్స్ అయినా, ఏవైనా మన అడ్రస్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా, మన ఏరియా రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా, ఏవైనా సరే ఆ డేటాలో మీకు మిస్టేక్స్ కనిపిస్తే మీరు ఇచ్చిన వివరాల ప్రకారం అందులో లేకపోతే వాటిని కరెక్ట్ చేసుకోమని చెప్పేసి అధికారులు నోటీస్ అయితే ఇస్తున్నారు. అయితే కొంచెంమంది ప్రజలు ఏం భయపడుతున్నారంటే అరే మనకి నోటీస్ వచ్చింది, సో దాని నుంచి మన ఓట్ ఏమైనా క్యాన్సిల్ అయిపోయిందేమో అని చెప్పి కొన్ని పుకార్లు కూడా వస్తున్నాయి. సో ఇవన్నీ ఇట్లా కాదు, ఇలా కరెక్షన్స్ చేసుకోవాలి అని చెప్పేసి మనకైతే ఆ ఎస్ఐఆర్ ఫామ్ నుంచి ఎస్ఐఆర్ ప్రక్రియ నుంచి మనకి నోటీసులు వస్తున్నాయి. సో కొంచెం మందికి పబ్లిక్కి అర్థం కాక వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ కరెక్షన్స్ చూసుకోకుండా ఆ ఫామ్ని అలాగే పెట్టేసుకుంటున్నారు. సో ఎప్పుడైతే మనకి నోటీస్ వస్తుందో ఆ నోటీస్ వచ్చిన తర్వాత ఒకసారి డేటాని
కరెక్ట్ చేపించుకోండి. అంటే కరెక్ట్‌గానే ఉన్నాయా లేదా అనేసి ఒకసారి సరిచూసుకొని అందులో ఇచ్చిన గడువు ప్రకారం ఆ గడువు లోపల అవన్నీ కరెక్షన్స్ చేపిచ్చి ఫార్మ్స్‌ని సంబంధిత అధికారులకు ఇవ్వాలని సూచిస్తున్నారు. మొత్తానికి చూసుకుంటే తెలంగాణలో ఎస్ఐఆర్ ఫార్మ్ ప్రక్రియ ఇంత ఆలస్యం అవ్వడానికి ముఖ్య కారణాలు ఎక్కువ స్థాయిలో డేటా ఉండడం, నోటీసులు వెళ్ళిన వాళ్ళు అంటే వాళ్ళ డేటాను కరెక్ట్ చేసుకోకుండా అలాగే వాళ్ళ దగ్గరే ఆ ఫామ్‌లను వాళ్ళ చెంతనే ఉంచుకోవడం. దీనికి తోడు సాఫ్ట్‌వేర్ సమస్యలు, ప్రింటింగ్ సమస్యలు కూడా ఈ ఎస్ఐఆర్ ప్రక్రియని ఇంకా ఆలస్యం చేస్తుంది. అయితే మరి రాబోయే రోజుల్లో ఈ ప్రక్రియ ఎంత వేగంగా ముందుకు వెళ్తుంది, ఇంకా ఎంతమంది ఓటర్లకు ఈ నోటీసులు ఇవ్వాల్సి ఉంది అనేది చూడాలి. అయితే మీకు నోటీస్ వచ్చిన వెంటనే భయపడకుండా అందులో ఉన్న కరెక్షన్స్ ఏంటి అని చూసుకోండి. మీ వివరాలు కరెక్ట్‌గానే ఉన్నాయా లేవా అని ఒకసారి పరిశీలించుకొని దానికి తగ్గ కరెక్షన్స్ ఏవైనా చేపించాల్సినవి ఉంటే చేపించి సంబంధిత అధికారులకు గడువు లోపలనే మీ పత్రాలను వాళ్ళకి అందజేయండి. సో ఒక్క విషయం గుర్తుంచుకోవాలి ఏంటంటే మీ ఓటు మీ హక్కు. దానికి సంబంధించిన వివరాలను కూడా సరిగ్గా ఉంచుకోవాలి.